ఐయుఎంఐ నెంబర్లు వెళ్ళడం అంటే ఏంటి అసలు అది? అంటే సెల్యులర్ అనేది ప్రైవేట్ కంపెనీలు కదా సార్ అవి. అలా కాదు కదా, ఇప్పుడు వాడు ఎక్కడైనా బయట పెడతాడా సెల్యులర్ కంపెనీ? అంటే వాడి దగ్గర నుంచి వచ్చిందంటే ఏంటి? రేపు వాడు టెర్రరిస్ట్గా ఇవ్వచ్చు కదా. రేపు దానికి డూప్లికేట్గా చైనా వాడు సెల్ ఫోన్ తయారు చేసేసి రేపు పొద్దున ఈ దేశంలో ఏ బాంబులో పేలిస్తే అప్పుడు ఎవరిని పట్టుకుంటారు? ఈ అమాయకుడిని పట్టుకుంటారు. అసలైన వాడు దర్జాగా తిరుగుతాడు. చాలా ప్రమాదం. ఇదివరకు ఏంటంటే ఆవిడెవరు సాధ్వి ప్రాచీని అరెస్ట్ చేసింది, అమ్మాయి బండి అమ్మేసింది, కానీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలా, ఎవరికో ఇచ్చేసి డబ్బులు తీసేసుకుంది. వాడు అది టెర్రరిస్ట్కి అమ్మాడు. టెర్రరిస్ట్ అది తీసుకెళ్ళి ఎక్కడో పేల్చాడు. దానికి అమ్మాయిని దాదాపుగా 9 ఏళ్ళు జైల్లో పెట్టారు. అప్పట్లో వెహికల్స్కి మనం ఫోన్లు ఇదివరకు అమ్మేసినప్పుడు కూడా రాసుకునే వాళ్ళం కాదు. ఇప్పుడు ఇది ఏకంగా డేటా నకిలీది సృష్టించడం ఎంతసేపు ఇవాళ రోజున చాలా ప్రమాదకరమైనటువంటి స్థితికి మనల్ని తీసుకెళ్తాం. దీన్ని కూడా ఒక సైబర్ నేరంగా ఏమన్నా పరిగణించాలి? సైబర్ నేరం కాదండి, దేశద్రోహం అది. సైబర్ నేరం అంటే ఏంటి? మీ కాగితాలు తీసుకున్నా నేను డబ్బులు లాక్కోవడమో, లేకపోతే మిమ్మల్ని ఏదో మోసం చేసి అమ్మాయి నేను అబ్బాయి నేను ఇట్లాంటిది చాట్ చేశారు, ఇట్లాంటి దాన్ని సైబర్ నేరం అంటారు. ఇది సైబర్ నేరం కాదు, దేశద్రోహం. ఆధార్ కార్డు మీద ఒక ఆధార్ కార్డు ఆధారంగా ఇప్పుడు ఒక 12 సిమ్ కార్డులు ఎన్నో తీసుకోవాలని ఒక రూల్ ఉంది. ఒక ఆధార్ కార్డు మనం దానికి సంబంధించి ఒక వెబ్సైట్ ఉంది, మన ఆధార్ నెంబర్ కొడితే మన పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయనేది అక్కడ ఐఎంఈ నెంబర్తో సహా వచ్చేస్తున్నాయి.